ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. ఈ రాత్రి ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. మొదటి 3 వచనాలు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మార్చి చదువుదామండి. నేను కొంచెం చదువుతాను, మీరు వచ్చిన చదవండి. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసేవారుగా ఉండాలి అనేది దేవుడు మనకు నేర్పించాలి అనుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే దేవునికి ఏది ఇష్టమో అది మనం అడగాలి, కానీ మనకిష్టమైనవి కాదు మనం అడగడం. సరే, చాలాసార్లు మనకిష్టమైనవి మనం అడుగుతామే తప్ప ఆయనకి ఇష్టమైనవి మనం అడగం. అందుకనే చాలాసార్లు మనం దేవుని ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థనకు జవాబును ఎందుకు దేవుడు దయచేయడంటే ఆయన చిత్తానుసారముగా మనం అడగం కాబట్టి. మనకిష్టమైనవి, మనకు అనుకూలమైనవి, మన సమస్యలు, మనకున్న కష్టాలు ఇవే ఎప్పుడు మనం తీరిపోవాలనుకుంటామే తప్ప ఆయనకి ఇష్టమైనవి ఏంటి అనేవి మనం ఎప్పుడు కూడా అడగడానికి ఇష్టపడం. ఎందుకంటే దేవుని బిడ్డలుగా ముందు ఆయనకి ఇష్టమైనవి ఏంటో మనం ఎరిగిన వారిగా ఉండాలి. మీకు ఎన్నోసార్లు చూపించాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు అంటాడు, ఆ కొరింథీయులకు చెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే, ప్రభు మనసును ఎరిగిన వాడెవడు అంటాడు ఆయన. దేవుని యొక్క మనసును ఎరిగిన వాడెవడు? ఒకవేళ నిజంగా దేవుని యొక్క మనసును ఎరిగిన వాడైతే ఆయనకి ఇష్టమైన వాటిని చేసేవాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో దావీదు గురించి దేవుడు ఇలాగంటాడు, దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు, అతను నా ఉద్దేశములను నెరవేర్చును అంటాడైనా. అంటే దావీదు గురించి దేవుడు ఎందుకు అలాంటి సాక్ష్యం ఇచ్చాడు అంటే, దావీదు తనకిష్టమైన వాటిని కాదు దేవుణ్ణి అడిగేవాడు కాదు. ప్రభువా నీ ఇష్టం ఏంటి, నీకు ఏవి ఇష్టమైనవి అవి నేను చేస్తాను తప్ప నాకు ఇష్టమైనవి కాదు నేను అడిగేది. అందుకని దేవుని యొక్క మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. దావీదు దేవుని యొక్క మనస్సును ఎరిగి ఆయనకి ఇష్టమైన రీతిగా జీవించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అందుకనే దావీదు గురించి దేవుడు అలాంటి సాక్ష్యాన్ని ఇచ్చాడు, నా హృదయానుసారుడైన మనుషుడు అంటాడు ఆయన. ఈరోజు నీ గురించి నా గురించి దేవుడు ఆ మాట చెప్పగలడా అంటే మనకి మనమే స్వపరీక్ష. మనం నిజంగా దేవుని యొక్క హృదయానుసారంగా మనం ప్రవర్తిస్తున్నామా, దేవుని యొక్క చిత్తంలో మనం అనుసరిస్తున్నామా, దేవుడు తగినట్లుగా మనం జీవించగలుగుతున్నామా? ఇవేవీ లేకుండా నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు మందిరానికి వెళ్తున్నాను, నేను చేయవలసినవన్నీ చేస్తున్నాను, ఇవేవీ కాదు. అందుకని గత వారం మీకు చూపించాను, ప్రార్థన చేయడానికి 2 వెళ్ళిన వారిలో ఒకడు పరిసయ్యుడు ఇలాగే ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థనను అంగీకరించలేదు. దేవుడు ఒకని ప్రార్థనను అంగీకరించాలి అంటే ఆ వ్యక్తి మొట్టమొదటిగా దేవుని యొక్క ఇష్టములో అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నాడా లేదా, ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తున్నాడా లేదా, ఇది తెలుసుకోవాలి. కానీ ఆయన చిత్తము చెప్పున చేయకుండా, ఆయనకి ఇష్టమైనవి చేయకుండా ఏదో మనకిష్టమైనవి మనం చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు తృప్తి పడతాడా? చాలాసార్లు మన ఇష్టమే దేవుడి ఇష్టం అంటాం. ఎందుకంటే మనకి ఇష్టమైన ఏం చేస్తే దేవుడు అది అంగీకరించవలసిందే. అలా కాదు, ఇది అందరిలాంటి దేవుడు కాదు.
మన దేవుడు జీవము కలిగిన వాడు, పరిశుద్ధుడైన వాడు. ఆయనకిష్టమైనవి చేసినప్పుడే ఆయన మనమని అంగీకరిస్తాడు, కానీ మనకిష్టమైనవి అడిగినప్పుడు ఆయన మన మనమని అంగీకరించే దేవుడు కాదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభా నీకు రక్తం చేత కడగబడిన నీవు నేను కూడా మరి ఈరోజు దేవుడు మనకి ఏం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు అంటే, ఆయన చిత్తము చొప్పున మనం అడుగుతున్నామా? ఆయన ఉద్దేశాన్ని మనం ఎరిగామా? ఆయనకి ఇష్టమైనవి మనం అడుగుతున్నామా? ఇది మొదట తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైనవి, ఆయన చిత్తానుసారమైనది, ఆయన మనస్సును ఎరిగి మనం ప్రార్థన చేయగలుగుతామో తప్పక నా ప్రార్థనను దేవుడు అంగీకరించి ఆయన నీకు నాకు తప్పక సహాయం చేసేవాడు. ఎందుకంటే ప్రభు యొక్క మనసుని ఎరిగినవాడు కానీ, ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేసిన వారు కానీ, లేక ఆయనకి ఇష్టమైన కార్యములు చేసేవారు కానీ, వాళ్ళు ఏ సమస్య మొరపెట్టినా దేవుడు వారి సమస్యను తీర్చగలిగినవాడు, వారి కార్యములను సఫలపరచగలిగినవాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవాతి దేవుడైన యేసు ప్రభువారు నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, మొట్టమొదటిగా మనం దేవుణ్ణి ప్రార్థించే ముందుగా ఆయనకి ఇష్టమైనట్లుగా మనం జీవిస్తున్నామా? ఆయనకి ఇష్టమైనవి మనం అడుగుతున్నామా? ఆయన చిత్తానుసారంగా మనం అడుగుతున్నామా? ఏమీ లేకుండా మనం దేవుణ్ణి ఏదో మనకు వచ్చిన ప్రార్థన, మనకు అలవాటైన ప్రార్థన, మన అక్కర్ల కోసం ప్రార్థన ఇలా చేస్తే దేవుడు అంటాడు, నా ప్రార్థన నేను విన్నను అంటాడు ఆయన. ఎందుకంటే దేవుడు మన ప్రార్థనను అంగీకరించాలి అంటే మొట్టమొదటిగా మనము ఆయన మనస్సును ఎరిగామా? అసలు దేవుడి యొక్క మనస్సులో ఏముంది? నేను ఏమి అడగాలి, ఏమి అడగకూడదు, ఏవి అడిగితే దేవుడి దగ్గర నుంచి నేను పొందుతాను, ఏమి అడగకపోతే నేను దేవుడి దగ్గర నుంచి పొందలేను, ఈ విషయాలు మనం తెలియాలి. అడిగితే అంటే దేవుడిని ఏం అడుగుతామో, ఏం అడగాలో అవి అడిగితే దేవుడు ఇస్తాడు, ఏం అడగకూడదో అవి అడిగితే దేవుడి దగ్గర నుంచి మనకు సహాయం రాదు. ఎందుకంటే ఇవి నాకు ఇష్టం లేనివి. నాకు ఇష్టం లేనివి నేను నీకు ఎలాగిస్తాను? నేను ఇవ్వను. నాకు ఇష్టం లేనివి నువ్వు అడిగినా నేను ఇవ్వను. ఒకవేళ నేను అడిగి నువ్వు పొందలేదు, నువ్వు బాధపడినా నేనేమి చేయలేను. ఎందుకంటే నాకు ఇష్టం లేనివి నీకెలా నేను చేస్తాను. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా ఆయనకి ఇష్టమైనవి మనం అడుగుతూ ఉండాలట. ఆయనకి ఇష్టమైనవి అడగాలట. సరే, ఇక్కడ చూపిస్తాను మీకు ఆ మాటను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఆయన ఇలాగూ చెప్తున్నాడండి. ఇలాగూ చెప్పాడు. సరే, ఏం చెప్పాడో చూద్దాం. 2వ అధ్యాయము 3వ వచనం. ఇవి మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఏది మంచిదట? ఇది మంచిదియు. సరే, ఇది మంచిదట. ఏది మంచిది? ఇది మంచిదట. అందుకని బైబిల్ గ్రంథంలో కొన్ని మంచివి చెప్పాడు. బైబిల్ గ్రంథంలో కొన్ని మంచివి చెప్పాడు. కొన్ని మంచివి ఏంటో చెప్పండి మీరు. బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కొన్ని మంచివి చెప్పాడట దేవుడు. ఏం చెప్పాడు? దేవుణ్ణి స్తుతించుట మంచిది. అవునా? దేవుణ్ణి స్తుతించడం మంచిది. మరి ఇంకా ఆయన ఆజ్ఞలను పాటించడము మంచిది. అంటే నేడు మీరు ఆయన మాట విని ఎడల మీకు ఎంతో మేలుగా జరుగును అంటాడు ఆయన. ఇంకా చాలా ఉన్నాయి మంచి. సరే, ఇది మనకి అంత ఇప్పుడు మనకు కావాల్సింది కాదు. సరే, మీకు బైబిల్లో నుంచి చూపిస్తాను. ఏవి మంచివి, ఏవి మంచివి కాదు, ఏవి మంచివి కావాలి, ఏవి మంచివి లేనివి, ఇలాంటివి మీకు తర్వాత నేను చూపిస్తాను. ఇది మనకి ప్రార్థన కొరకు ఇప్పుడు మనకి అది మరి మంచి ఇది మనకి అవసరం కాదు. అంటే ఇప్పుడు మనకు దేవుడు చెప్పాలనుకోవట్లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు ఈ తిమోతితో ఏం చెప్తున్నాడు అంటే, తిమోతి ఇవి నాకు మంచివి అంటున్నాడు ఆయన.
ఏవి మంచివట? కొన్ని దేవుడికి మంచి ఉన్నాయట. ఆ మంచి వేటి ఇక్కడే చూపిస్తాను మీకు, సరేనా? సరే, ఏమి కావాలంట? రెండవ వచనం, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇవట దేవుడికి మంచివి. దేవుడికి మంచివి ఏంటి అంటేనట, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుండవలనని వారిని హెచ్చరించుము. ఇది దేవుడికి మంచిదట. అంటే ఇందులో దేవుడికి మంచిది ఏంటి అంటేనట, ప్రార్థన చేయటం కూడా దేవుడికి మంచిదట. ఎవరి కోసం ప్రార్థన? అంటే అందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు అనడా? ప్రజలందరి కొరకు కూడానండి, మనుషులందరి కొరకట. మొదటి వచనం చూడండి, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు. చూసారా, అది దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను ప్రార్థన చేయడం అంటే ఇక్కడ అంటున్నాడైనా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును మీరు ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలని వారిని హెచ్చరించుము. దేవుని ప్రజలకట అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తున్నాడు, తిమోతి, దేవుని ప్రజలు దేని గురించి ప్రార్థన చేయాలో చెప్పు వాళ్ళకి. అది దేవుడి దృష్టికి మంచిది. మన దృష్టికి మంచి ఏంటి? మన కోసం మనం ప్రార్థన చేసుకోవడం. అర్థమైందా? ప్రార్థన అనేది ఎప్పుడు మన కోసం మనం ప్రార్థన చేసుకుంటాం. ఇది మన దృష్టికి మంచిది. అర్థమైందా? అందుకనే ఈరోజు దేవుడు మరలా నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, నాకు మంచిది ఏది, నాకు ఇష్టమైనది ఏంటి, నేను కోరుకునేది ఏంటి, అది నువ్వు చేయాలా. అంతేకాని నీకు ఇష్టం వచ్చినట్లుగా, నీకు మంచివిగా కనిపించేవి కానీ, నీకు ఇష్టమైనవి కానీ, నువ్వు కోరుకున్నవి కానీ నాకు ఇష్టం కాదు. నాకు ఇష్టమైనది నువ్వు చేయాలన్నమాట. అందుకని ప్రార్థన చేసేటప్పుడు మనం మొట్టమొదటిగా మన కోసం మనం ఎప్పుడూ ప్రార్థన చేయకూడదు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ప్రార్థన చేసే విధానంలో మాకు చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో కూడా నేర్పించేవారు 5 వేలుల గురించి. ప్రార్థన అంటే 5 వేలు అన్నమాట. మొట్టమొదటిగా ప్రార్థన అంటే ఈ 5 వేలులోనంట ఇది పెద్ద వేలట. ఈ పెద్ద వేలు ఎవరిని చూపిస్తుందంటే రాజులైన వారిని, అధికారులైన వారిని, ప్రభుత్వం వారిని చూపిస్తుందట. వారు మొట్టమొదటిగా బాగుంటే ఆ దేశము కానీ, ఆ ప్రజలు కానీ, ఆ రాష్ట్రము కానీ, అక్కడున్న పరిసర ప్రాంతాలన్నీ కూడా బాగుంటాయట. వీళ్ళు సరిగా పరిపాలన చేయలేదండి, తప్పక ఆ గ్రామము కానీ, లేకపోతే ఆ మండలము కానీ, ఆ జిల్లా కానీ, ఆ రాష్ట్రము కానీ, ఆ దేశమే కానీ అది నాశనం అవ్వడానికి మొదటి కారణం అన్నమాట. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మనం ప్రార్థించేటప్పుడు మొట్టమొదటిగా రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, ముందు వారు న్యాయబద్ధమైన పరిపాలన చేయడానికి సహాయం చేయి. ఎందుకంటే వారు న్యాయము చేయలేదు అంటే, వారు న్యాయముగా పరిపాలన చేయలేదు అంటే దేశము నాశనం అయిపోతుంది, ప్రజలు నాశనం అయిపోతారు, ప్రజలు తప్పుదారి పట్టి నీకు వ్యతిరేకంగా మారిపోతారు. మనం చాలాసార్లు రాజుల గ్రంథాల్లో చదివినప్పుడల్లా ఒక రాజు మంచి రాజు అయితే ప్రజలందరినీ మంచిదారిలోకి తీసుకెళ్ళేవాడు. ఆ రాజు చెడ్డవాడైతే ప్రజలందరినీ చెడ్డదారిలోకి తీసుకెళ్ళేవాడు. కారణం, ఏలేవాడు సరైన వాడైతే ఏలుతున్న ప్రజలు కూడా సరైన మార్గంలో నడుస్తారన్నమాట. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా ఈ రాత్రి దేవుడు మనకు నేర్పించాలనుకున్నది ఏంటంటే, ఈ లోకములో దేవునికి ఇష్టమైనది ఏంటి అంటే ప్రార్థన. ఎవరి కోసం ప్రార్థించాలి అంటే, ముందు దేశాన్ని పరిపాలన చేస్తున్న నాయకులైన వారి కొరకు, అధికారులైన వారి కొరకు, ప్రభుత్వాల కొరకు మనం ప్రార్థన చేయాలి. వారు దారి తప్పారా, దేశమంతట్లో ఉన్న ప్రజలందరూ కూడా దారి తప్పుతారు. అర్థమైందా? ఈరోజు దేవుని యొక్క ప్రజల మీద ఇన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయి అంటే దానికి కారణం మనం చెప్పేస్తున్నారు కదా,
క్రైస్తవుల మీద కానీ లేకపోతే ఎవరి మీదన్నా కానీ ఏదైనా దాడి జరుగుతున్నాయి అంటే దాడి జరగడానికి గల అవకాశం ఎవరట? ప్రభుత్వం యొక్క వైఫల్యమే, వారి తప్పుదమే. వారు శరీర రీతిగా భద్రత కల్పించవలసింది వారు భద్రత కల్పించకపోతే అది ఏదైనా నాశనం అయిపోతుంది అన్నమాట, ఏదైనా పాడవుతుంది. అందుకనే ప్రభుత్వం మొట్టమొదటిగా న్యాయబద్ధముగా పరిపాలన చేయాలి. అలా చెయ్యాలి అంటే అలాంటి మనసును దేవుడు వారికి అనుగ్రహించాలి. దేవుడు వారికి అనుగ్రహించలేదనుకోండి, వారు పరిపాలన చేయలేరు. అందుకని అంటాడు బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో అంటాడు, రాజుల యొక్క మనసులు దేవుని యొక్క చేతుల్లో ఉన్నాయట, అతి కాలువలు లాంటివట. దేవుడు ఎవరిని ఎలాగ ఎప్పుడు మార్చాలో అలా మార్చేయగలుగుతాడట. అది ఎవరినైనా సరే. మీరు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను చెరగుని పోవడానికి నెబుకద్నెజర్ రాజును లేపాడు దేవుడు. బబులోను రాజు అయిన నెబుకద్నెజర్కి దేవుడు అతను లేపి ఇశ్రాయేలు దేశాన్ని ఓడించేలాగా చేసి ఆ దేశాన్ని సర్వనాశనము చేసి ఆ దేశంలో ఉన్న బలవంతులైన వారిని అందరినీ బబులోను దేశానికి చెరగుని తీసుకొచ్చాడు. 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల్ని బబులోను దేశంలో నుంచి మరలా వారిని యెరూషలేముకి తీసుకుని వెళ్ళాలి, ఇశ్రాయేలు దేశంలో తీసుకుని వెళ్ళాలంటే ఇప్పుడు ఎలా? అందుకనే బబులోను రాజైన కొరేషు రాజుని తన మనసును దేవుడు ప్రేరేపించాడు. ఒక రాజుని కఠినము చేశాడు, ఒక రాజుని కనికరింప చేశాడు. ఎప్పుడైతే కొరేషు యొక్క రాజుని దేవుడు కనికరింప చేశాడో ఆ 127 దేశాలను యూదులందరికీ కూడా ఇలాగూ తాకీదులు రాజు పంపించాడు. యెరూషలేములో ఉన్న దేవుడే జీవము కలిగిన వాడు కాబట్టి యూదులు అనబడిన వారు, ఇశ్రాయేలీయులు అనబడిన వారు తిరిగి వారు తమ దేశమునకు తిరిగి వెళ్ళొచ్చు, వారు వెళ్ళిపోవచ్చు వారి దేశానికి, మీకేమీ ఆటంకం లేదు. రెండవదిగా వెళ్ళడమే కాదు, అక్కడ మందిరాన్ని కూడా మీరు తిరిగి కట్టుకోండి, మందిరాన్ని కూడా కట్టుకోండి. ఒకవేళ మీ మందిరానికి కావలసిన సామాగ్రిని అంతటినీ కూడా నేనే ఇస్తాను. రాళ్ళైతేనేమి, దూలములైతేనేమి, ద్రవ్యమైతేనేమి, కావలసినవన్నీ నేను ఇస్తాను, మీరు వెళ్ళి కట్టుకోండి అన్నాడు. ఈ రాజుకి ఏం అవసరం? ఈయనేమన్నా దేవుడు నమ్మాడా? ఆ దేవుడు ఏమైనా తెలుసా? లేదు. ఆ రాజును దేవుడు కనికరింప చేశాడంతే. ఒక్కసారి దేవుడు ఆ మనిషిని కనికరింప చేస్తే ఆ మనిషి ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఇలాగూ చెప్పాడనమాట. అందుకని అంటాడు, కఠినపరిచేవాడును నేనే, కనికరింప చేసేవాడును కూడా నేనే, రెండూ నేనే చేయగలుగుతాను. అయితే మీరు నా మాట వింటే నేను కనికరం పొందేలాగా చేస్తాను, మీరు నా మాట వినకపోతే కఠినమయ్యేలాగా చేస్తాను. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవునికి ఇష్టమైన ప్రార్థన మనం చేసేవారుగా ఉండాలి అని దేవుడు మన నుండి కోరుతున్నాడు. ఆయనకి ఇష్టమైన ప్రార్థన ఏంటి అంటే, మొదట పరిపాలన చేస్తున్న రాజులైన వారి కొరకు కానీ, ప్రభుత్వాల కొరకు కానీ, నాయకులైన వారి కొరకు కానీ, అధికారులైన వారికి కానీ దేవుడు మొట్టమొదటిగా వారికి మంచి మనసును అనుగ్రహించేలాగా ప్రార్థన చేయాలి. వారికి మంచి మనసు రావాలి అంటే ముందు దేవుడు వారిని దర్శించాలా, దేవుడు వారిని మార్చాలా. అందుకనే వారి యొక్క రక్షణ కొరకు మొదట ప్రార్థన చేస్తాం. ఎందుకంటే రక్షించబడిన దేవుని బిడ్డ అనేవాడు తప్పు చేయడానికి అవకాశం ఉండదు, తప్పు చేయడానికి అవకాశం ఉండదు. అందుకనే మనం ఒక నిజమైన క్రైస్తవుడు ఆయన ఎక్కడ ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా నమ్మకముగా చేస్తాడనమాట. అందుకనే క్రైస్తవుడు అంటే ఉన్నవాళ్ళకి ఎందుకంత నమ్మకం అంటే, వాళ్ళు మోసం చేయర్రా, వాళ్ళ లంచం తీసుకోరు, ఒకళ్ళని పాడు చేసే స్వభావం కలిగిన వారు కాదు, వాళ్ళు మంచివారు. అందుకనే ఎక్కడ ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా సరే వాళ్ళకి అలాంటి పేరు సంపాదించుకుంటారు. ఎందుకంటే అన్యాయముగా ఎప్పుడూ కూడా వీరు ఏది ఆశించరు, ఒకరిని బాధ పెట్టరు, వారు చేయవలసిన పనిని వారు సక్రమంగా వారి డ్యూటీని వారు నిర్వర్తిస్తారు. ఏమాత్రము కూడా నిర్లక్ష్యముగా కానీ అశ్రద్ధగా కానీ వారి డ్యూటీని చేయరు. వారి డ్యూటీని ఖచ్చితంగా ఏ రోజు ఏం చేయాలనేది వారు ఖచ్చితంగా ముగించగలుగుతారు. అందుకనే వాళ్ళు ఎక్కడున్నా ఆ పేరు వారు కలుగుతుంది అన్నమాట. ఒక క్రైస్తవుడు అంటే ఎలాంటి వాడు, ఎక్కడున్నా సరే
ఆ పేరును వారు సంపాదించుకోగలుగుతారు. వీరు మంచివారు. దేన్ని బట్టి మంచివారు అవుతున్నారంటే వారు దేవుణ్ణి బట్టి మంచివారు అవుతున్నారు, మనుషులను బట్టి కాదు. మనం దేవుడు చెప్పినట్లుగా చేయగలిగితేనంట మనుషుల దృష్టి ఎందును దేవుని దృష్టి ఎందును మనం మంచివారం అవుతామంట కదా. మనం మనుషుల దృష్టికి మంచివారం అవ్వాలంటే దేవుడు చెప్పినట్లుగా చేయాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నా ఆ పనిని సక్రమంగా నువ్వు నిర్వర్తించాలి. అందుకని అంటారు, మాకు పని చెప్పినప్పుడు మందిరంలో ఏ పని చెప్పినా అనేవారు, నీకు అప్పగించబడిన ఏ పని అయినా సరే శ్రద్ధగా చేయి. అది అంట్లు కడగడమైనా, అది మందిరం తుడడమైనా, అది సాపలు వేయడమైనా, ఒకవేళ ఏదైనా క్లీనింగ్ చేయవలసిన విషయాలు వచ్చినా, ఏది చేసినా మరలా ఇంకొకరు నిన్ను ఏలు పెట్టి చూపించుకున్నట్లుగా చాలా శ్రద్ధగా చేయాలన్నమాట. ఆ పని విషయంలో నిన్నెవ్వరూ మరలా తప్పు పట్టకూడదు. అర్థమైందా? అంటే దేవుని యొక్క ప్రజలు ఏ పని చేసినా నమ్మకముగా చేయాలన్నమాట. అది ఏ చిన్న పనైనా దేవుని యొక్క మందిరములో దేవుడి దగ్గర అంటే దేవుని యొక్క పరిచర్యలో మనకి ఏ పని అప్పగించినప్పటికీ కూడా ఆ పనిని మనం సంపూర్తిగా నెరవేర్చేవారిగా ఉండాలి. అప్పుడే దేవుడి దగ్గర నుంచి మనం బహుమానం పొందగలుగుతామన్నమాట. లేకపోతే దేవుడి దగ్గర నుంచి మనకు జీతం అనేది రాదు. కాబట్టి ఈ రాత్రి దేవుడు నీకు నాకు నేర్పించాలనుకున్నది ఏంటంటే, నాకు ఇష్టమైన ప్రార్థన మీరు చెయ్యాలా. నాకు ఇష్టమైన ప్రార్థన ఏంటి? నాకు ఇష్టమైనది అంటే, ముందు ఈ లోకములో రక్షణ లేని వారి కొరకు మీరు ప్రార్థన చేయాలా. వారి కొరకు ప్రార్థన చేయండి. వారు రక్షించబడాలి, వారు మారాలి, వారు నన్ను తెలుసుకోవాలి. అది మీరు చేయవలసిన ప్రార్థన. అలాగ మీరు చేయగలిగితే తప్పక నేను చేస్తాను, మీ అక్కర్లన్నీ తీరుస్తాను. ఒక క్రైస్తవుడిగా అందుకనే చాలామంది దేవుని యొక్క ప్రజలు ఎక్కువ సమయం ప్రార్థనలో ఉంటారు. ఎక్కువ సమయం ప్రార్థనలో ఉండి ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఎక్కువ సమయం ప్రార్థనలో ఉండి ఏం చేస్తారు వీళ్ళు? ప్రార్థన చేస్తారట. ఏం ప్రార్థన చేస్తారు వీళ్ళు? ఒక ఆయన నాకు ఇలా చెప్పాడు. సేవకులు కూడికి వెళ్తే ఆయన రూములోకి వెళ్ళానమాట. ఆ స్థానిక సేవకుడు అనమాట ఆయన. సరే, నాకు ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి నేను వెళ్ళాను. బెదరు రండి కూర్చోండి అన్నారు. చెప్పండి అన్న, ఎలా ఉన్నారు అని అడిగితే అని చెప్పాడు. బెదరు, నేను తెల్లవారుజాము 4 గంటలు లెగుతాను, 6 గంటల వరకు ప్రార్థన చేస్తాను, 6 గంటల కాఫీ తాగుతాను, మళ్ళీ బైబిల్ చదువుకుంటాను, 7 గంటల వరకు బైబిల్ చదువుతాను, ఆ తర్వాత 8 గంటలకి నేను సిద్ధపడతాను, ఆ తర్వాత నా పనులు ఏంటో నేను చక్కబెట్టుకుంటాను. ఏంటి 4 గంటల నుంచి 6 గంటల వరకు మీరు ప్రార్థన చేస్తాను? అది కూడా సరిపోతలేదు బెదరు బాబు టైం అన్నాడు. ఒక్కోసారి 3:30కే లెగుతాడట, 3:30కే లెగుతాడట. 3:30 నుంచి 6 గంటల వరకు ఏటన్నా అంత ప్రార్థన ఎలా చేస్తారండి? ఆయన ఒక ప్రపంచ పటాన్ని చూపించాడు. పెద్ద పట్ట పెట్టుకున్నాడు అనమాట. దాన్ని ఎదుర్కొంటా ప్రపంచంలో దేశాల కొరకు లైన్ చదువుతాడట. ఒక్కొక్క దేశము ఆ దేశాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తాడట. ఆ దేశాలన్నీ అయిపోయిన తర్వాత మన ఇండియా దగ్గరికి వస్తాడట. ఇండియాలో ఉన్న రాష్ట్రాలన్నిటి కోసం ప్రార్థన చేస్తాడట. ప్రభువా, పలానా రాష్ట్రంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, నీ ప్రజలు అక్కడ హింసించబడుతున్నారు, నీ ప్రజలు ఇంత దుర్మార్గంగా వాళ్ళు చంపుతున్నారు, ఆ రాష్ట్రాన్ని కనికరించు. అక్కడ పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రిని కానీ, ఆ పరిపాలన విధానంలో అక్కడ అధికారులు కానీ నువ్వు సంధించు తండ్రిని ఒక్కొక్క రాష్ట్రం కోసం ప్రార్థన చేస్తాడట. ఆ రాష్ట్రాలన్నీ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వస్తాడట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్ని జిల్లాలు ఉన్నాయి? మన జిల్లాలన్నిటి కోసం ప్రార్థన చేస్తాడట. మన జిల్లాలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ జిల్లా దగ్గరికి వెళ్తాడట. వాళ్ళ జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి అన్ని మండలాలు ప్రార్థన చేస్తాడట. ఆ అన్ని మండలాలు అయిపోతే వాళ్ళ మండలం దగ్గరికి వస్తాడట. ఆయన మండలం దగ్గరికి వచ్చి ఆయన పంచాయతీలో తెలిసిన గ్రామాలన్నీ ప్రార్థన చేస్తాడట. ఇవన్నీ చేసేటప్పుడు బెదర్ టైం సరిపోతలేదు బెదర్ అంటున్నాడు. అయితే రోజున ఇదే బ్రదర్ నా ప్రార్థన. మరి ఇలా చేయడం వల్ల మీకేంటి ఉపయోగం? భలే చెప్పారు. ఇలాగ చేయడమే నాకు బహుమానం. నా జీతం ఎక్కడుందో తెలుసా? నేను ఎంత కష్టపడతానో అంత జీతం నాకు ఎక్కువ ఉంటుంది. సరే, అది ప్రార్థన అంటే.
ఒక దేవుని బిడ్డకుండే భారం ఏంటంటే ఇలాంటి భారం అన్నమాట, ఇలాంటి భారం. అందుకని ఒక రక్షించబడిన ఒక నిజమైన క్రైస్తవుడు చేసే పని ఇదన్నమాట. ఏం చేస్తారో తెలుసా? అందుకనే ఈరోజు క్రైస్తవుల మీద దేవుణ్ణి ఎరగని వారికి ఎందుకంత ద్వేషము, అంత పగ, అంత కోపము అంటే వీళ్ళు మారు మనసు పొందిన తర్వాత, వీళ్ళ జీవితం మారిన తర్వాత వీళ్ళు వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకుంటారు. తను తెలిసిన వాళ్ళు కానీ, తన ఇరుగు పొరుగు వారితో కానీ, తను ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో, ఎక్కడైతే తన పని చేస్తున్నారో వాళ్ళ దగ్గర అక్కడ ఉన్న వాళ్ళకి కానీ తమ వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకుంటారు. ఏమని? ఒకప్పుడు నేను కూడా తెలియక మీలాగే జీవించిన వ్యక్తిని, ఒకప్పుడు నేను మీలాగే చేసిన వ్యక్తిని, కానీ ఒకప్పుడు నేను అలాగుండడం వల్ల నేను ఎంత నష్టపోయానో, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నానో, కానీ ఇప్పుడు నేను యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత దేవుడు నాకెంతగానో సహాయం చేస్తూ నా జీవితాన్ని మార్చాడు, నా బ్రతుకును మార్చాడు, నాలో ఉన్న చెడుతనాన్ని తీసివేశాడు. ఒకప్పటికి ఇప్పటికి నేనెంతో మార్పు చెందిన వ్యక్తిని, నా జీవితమే మీకు సాక్ష్యము, ఇంతకంటే నేనేం చెప్పక్కర్వద్దు అని వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకుంటాడట. నువ్వు ఎప్పుడైతే వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకోగలుగుతావో అప్పుడే అనేకుల్ని యేసు ప్రభులోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేయగలుగుతావట. నీ సాక్ష్యాన్ని నువ్వు చెప్పలేనప్పుడు దేవుడికి ఎవరికి చెప్తావు? ఒకవేళ నువ్వు ఎవరికైనా దేవుడు చెప్పాలనుకున్నానుకో, చెప్పావనుకో, నీ సాక్ష్యమే సరిలేనప్పుడు నీ మాటలు ఎవరంటారు? నువ్వు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనుకోండి, నువ్వు చెప్పే మాటలు ఎవరో వినరు. కారణం ఏంటో తెలుసా? ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుడి గుడికి వచ్చినా, నువ్వు మారినా, నీ బ్రతుకే మారలేనప్పుడు చూసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు గుడికి వెళ్తున్నా ఆయన కానీ ఆమె కానీ ఏం మారింది, ఏం మారాడు, వీళ్ళు మార్పు లేనట్టే వీళ్ళు చెప్తారట మనకి యేసుప్రభువు వారి గురించి. మనం మారలేని వాళ్ళం మనం ఎవరికి చెప్తామండి? చెప్తే వాళ్ళేం మారుతారు మనకి? కాబట్టి మొట్టమొదటిగా ముందు మనం మారాలి. ఎవరైతే ఇలాంటి మార్పు చెందుతారో ఈ మార్పు చెందిన ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకుంటారు. వీళ్ళ హృదయంలో జరిగిన కార్యాన్ని చెప్పకుండా ఉండలేరు. ఒకవేళ వారు చెప్పకుండా ఉండాలనుకున్నా అది వారిలో దాగదు. నువ్వు నోటితో చెప్పకపోతే క్రియల్లో చెప్తూ ఉంటావు. అందుకని అంటారు, దేవుని యొక్క ప్రజలుగా రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగత సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యము. కాబట్టి ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, నాకు ఇష్టమైనది ఏంటి అంటే ప్రార్థన. ఆ ప్రార్థన కూడా ఎవరి కోసం ప్రార్థన చేయాలి తెలుసా? ఎప్పుడు నీ కోసము, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ ఇల్లు, నీ సంసారము, నీ కష్టాలు, నీ బాధలేనా? అలాగైతే దేవుడు నీ ప్రార్థన వినడు. సరే, మీకు ఆ మాట కూడా చెప్తాను. వింటాడా వినడా? హన్న చాలా సంవత్సరాలు గుడ్రాలుగా పిల్లలు లేకుండా ఉంది. సరే, ప్రతి సంవత్సరము ఎల్కానాతో కూడా కలిసి వీళ్ళ ముగ్గురు, అతని పని వాళ్ళందరూ కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళి అక్కడ పండగను చేసుకొని ఆ పండగ అయిపోయిన తర్వాత మరలా సంతోషంతో తిరిగి ఇంట్లోకి వచ్చేసేవారు. కానీ అన్న వెళ్ళినప్పుడల్లా దేవుని యొక్క మందిరంలో ఏడుస్తూ దేవుడికి ప్రార్థన చేసేదంట. ఏమనంటే, మనందరికీ తెలుసు కదా, ప్రభువా, అందరూ నన్ను గొడ్రాలు అని అంటున్నారు, పిల్లలు లేనిదానా అంటున్నారు, నా సవితి అయిన పెనిన్నా కూడా నన్ను గొడ్రాలను మాటికి నన్ను పొడుస్తుంది. ఆ మాట నాకు బహు దుఃఖాన్ని కలిగిస్తుంది. తండ్రి, నేను నిన్ను నమ్ముకున్నాను కదా, నీ బిడ్డని కదా, ప్రతి సంవత్సరము నీ మందిరానికి వచ్చి నేను పండగలో పాలు పంపులు పొందుతున్నాను కదా, తండ్రి, ఒక్క బిడ్డను నాకు అనుగ్రహించు. నాకేదో 10 మందిని అడుగుతా లేదు, ఒక్క బిడ్డను నాకు ఇస్తే ఆ నింద పోతుందంతే. నేను గొడ్రాలను అని నింద పోతుందంతే. ఒక్క బిడ్డను నాకు ఇస్తే చాలు. ఆ నింద పోతే ఇంక నన్ను ఎవ్వరూ ఏమనరు అని ప్రార్థన చేసేదట. ఈమె ఎంతకాలం ఇలాగ ప్రార్థన చేసిందో అంతకాలము దేవుడి ప్రార్థన వినలేదట. ఎందుకు వినలేదంటే, ఈమె ఎలా ప్రార్థన చేసిందంట? తన అక్కర తీరిపోవాలనే ప్రార్థన చేస్తుందట.
తన నింద పోవాలనే ప్రార్థన చేస్తుంది. అందుకనే దేవుడు ఈమె ప్రార్థన వెళ్ళలేదు. ఇప్పుడు అన్నాకి కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈమెకు అర్థమైంది, దేవుడు నా ప్రార్థన వినలేదు. వింటే ఎందుకు నా కొడుకు నాకు బిడ్డనివ్వడు? అసలు వినలేదు దేవుడు, ఎందుకు వినలేదా అని తనలో తాను మదనపడి తనలో తాను ఆలోచించగా తనకు ఒక మాట తట్టింది. ఒకవేళ దేవుడే ఆమె గుర్తు చేశాడో లేక ఈమెకే అది తట్టిందో లేదో ఆమె అప్పుడు అనుకుందామే, ఎప్పుడు నా ఇల్లు, నా నింద, నా సంసారము, నాకు నా బిడ్డనిస్తే నా నిందపోతుంది కదని అడుగుతున్నానే. కానీ ఎప్పుడైనా దేవుడు మందిరములో ఉన్న సమస్య నేను ఆలోచించానా? దేవుడు మందిరంలో ఉన్న సమస్య నేను పరిష్కరించానా? దేవుడు మందిరానికి ఏది అవసరమో నేను ఎప్పుడైనా తీర్చానా? ఇలాగ ఆలోచించింది. ఇప్పుడు దేవుడు మందిరానికి నేను ఏదైనా చెయ్యాలి. ఎందుకంటే దేవుని మందిరానికి వెళ్తున్న స్త్రీలందరూ కూడా ఏడుస్తూ తిరిగి వస్తున్నారు. అక్కడ సరైన యాజకుడు లేడు, అక్కడ సరైన యాజక ధర్మం జరుగుతా లేదు. కాబట్టి ఏదోటి నేను చెయ్యాలి అని తన మనసులోకి వచ్చి ఇప్పుడు హన్నా దేవుణ్ణి ఇలాగూ ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఏమని చేసిందంటే, ప్రభువా నాకు ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డని తీసుకొచ్చి నీకు మరలా నేను ఇచ్చేస్తాను. సరే, నువ్వు నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డని తీసుకొచ్చి నీ సేవ కొరకే నీ మందిరంలోనే వదిలేస్తాను. ఆడు పాలు విడవగానే వదిలేస్తాను నేను నీకు. సరే, పాలు విడవగానే వదిలేస్తాను చెప్పింది. వెంటనే దేవుడు ఏం చేశాడు? ఆమె ప్రార్థన విని మరుసటి ఏటే ఆమె గర్భవతిగా చేశాడు దేవుడు. ఆలోచించవా? అంటే మన స్వార్థముతో చేసినంత కాలము దేవుడు మన ప్రార్థనను వినడు. ఎందుకంటే స్వార్థం అంటే ఏంటి తెలుసా? నేను, నా పిల్లలు, నా కుటుంబం, నా సంసారం, ఇంతే. మన ప్రార్థన మనం ఎప్పుడు కూడా ఎంత దేవుణ్ణి నమ్మినా సరే మన చుట్టూ మనం తిరుగుతుంటాం. మా కుటుంబం, నా పిల్లలు, నా సంసారం, అంతే తండ్రి. ఎవరేమైపోతే నేను బాగున్నానా లేదా? ఒక క్రైస్తవుడు తన బాగుని తను చూసుకునేవాడు కాదు, ఇతరుల యొక్క బాగును చూసేవాడే నిజమైన క్రైస్తవుడు. అందుకని అంటాడు, మీరు ఒకరి భారమును ఒకరు భరించి ఇలాగ క్రీస్తు యొక్క నియమమును సంపూర్తి చేయుడి అంటాడు ఆయన. అర్థమైందా? మన భారమును మనం భరించడం కాదట, మన ఇతరుల యొక్క భారాన్ని కూడా మనం భరించేవారు ఉండాలట. అలా భరించినప్పుడే దేవుని యొక్క నియమాన్ని మనం నెరవేర్చిన వారం అవుతామంట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనమండి. 6:2 గలతీ 6:2 వచనమండి. ఒకని భారమును ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు యొక్క నియమమును పూర్తిగా నెరవేర్చుడి. క్రీస్తు యొక్క నియమం అంటే ఏంటట? ఒకరి భారమును ఒకరు భరించడం. మనమేమంటాం? మన బరువును మనమేం మోయలేకపోతున్నాం, ఇంకొకరి బరువును మనమేం మోస్తామండి బాబు. మాకే బోళ్ళు సమస్యలు ఉన్నాయి, మాకే బోళ్ళు కష్టాలు ఉన్నాయి, మేమెవరికి సాయం చేస్తాం, మేమెవరికి ఇస్తాం, అంతే కదా. మనం ఎప్పుడు కూడా మన సమస్యలు, మన కష్టాలు, మన బరువులే మనకు కనపడుతున్నాయి, ఇంకెదటోళ్ళ గురించి కనపడతలేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు ఇతరుల యొక్క బరువును మోయలేనప్పుడు నీ బరువును నేను ఎలా మోస్తాను? దేవుడు అంటాడు, నువ్వు నా కాడు ఎత్తుకుంటేనట అప్పుడు నీ కాడును సులువు చేస్తాడట. అవునా? మనం దేవుడు కాడు ఎత్తుకుంటేనట మన కాడు సులువు అవుతుందట. కానీ మనం ఏం చేస్తాం? బాబు నీ కాడు నేనేం ఎత్తుకోను, కానీ నా కాడు ఏదో నేనేం మోస్తాను, అది బరువు అయినా సరే నేనే మోసుకుంటూ వెళ్ళిపోతాను, నాకేం వద్దు అని అంటావట. దేవుడు అంటాడైతే మొయ్యి అయితే. అందుకనే ఆ బరువుల కింద పడి మనం ఏమైపోతాం తెలుసా? నలిగిపోతామంట. మనకి విశ్రాంతి దొరకదట, మనకి నెమ్మది ఉండదట. మనకి నెమ్మదిగాను సుఖముగాను నువ్వు బ్రతకాలి అంటే మొట్టమొదటిగా దేవుడు కాడిని నువ్వెత్తుకోవడానికి ప్రయత్నించేయి.
బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు ఆయన, యవన కాలంలో కాడి మోయిట నరునికి మేలు, అది మోపినవాడు దేవుడేనంట, దాన్ని మీద పెట్టినవాడు కూడా దేవుడేనంట. నువ్వు అది మొయ్యవలసిందే. ఆ కాడిని కానీ నువ్వు ఎత్తుకోగలిగితే, ఆ కాడిని నువ్వు మొయ్యగలిగితే నీ భారము సులువుగాను తేలికగాను చేస్తాడట. మనం అంత తేలిగ్గా మాట అంటామా? నువ్వెన్ని చెప్పు, నాదేదో నేను చూసుకుంటాను కానీ ఇతరుల గురించి నాకు అనవసరం, ఎవరి గురించి నేను పట్టించుకోను, ఎవరి గురించి నాకు అక్కర్లేదు, నేను ఎలాగున్నానో చూసుకుంటాను. ఎంత స్వార్థంగా ఆలోచిస్తాను తెలుసా? అప్పుడు దేవుడు అంటాడు, నీకే ఇంత స్వార్థం ఉంటే మరి నాకెంత ఉండాలా? నీ మీద నేను ఏ భారాన్ని అయితే పెట్టానో ఆ భారాన్ని నువ్వు మొయ్యలేనప్పుడు నీ భారాన్ని నేను ఎలా మోస్తాను? నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభువా నా కష్టాలు ఎలాగున్నాయి, నా బాధలు ఎలాగున్నాయి, నా సమస్యలు ఎలాగున్నాయి, నేను ఎలాగైపోతున్నాను, నేను ఎలాగైపోతున్నాను, నాకు తీర్చే తండ్రి, నా సమస్యలు తొలగించే తండ్రి అంటే దేవుడు అంటే నవ్వుతాడట. నేను పెట్టింది నువ్వు మోసేవా? నేను చెప్పింది నువ్వు చేసావా? నేను చెప్పింది నువ్వు చేయలేదు కానీ నువ్వు చెప్పింది నేను చేయాలట. అది ఎలా కుదురుతుంది అంటాం కదా. మన ఊరికి వాళ్ళ ఊరు ఎంత దూరమో వాళ్ళ ఊరికి మన ఊరు కూడా అంతే కదా. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా ఒకటేనంట. అంతే దేవుడు కూడా. దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేయలేనప్పుడు నువ్వు చెప్పింది దేవుడు ఎలాగంటాడు? ఆయన నేను దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి నేను ఏం చెప్తా చెయ్యాలని ఏమి రూల్ ఏమి లేదు దేవుడి దగ్గర. నువ్వు నన్ను నమ్ముకున్నావు అంటే నీకు మేలు కొరకు నమ్ముకున్నావు అంతే. నీ మేలు జరగాలి అంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. అక్కడైతే చెప్పాడు, మీరు సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము. నువ్వు నెమ్మదిగా బ్రతకాలి అంటే, నువ్వు సుఖంగా బ్రతకాలంటే నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి. ముందు నా కాడిని ఎత్తుకో, ముందు నా భారాన్ని నీ మీద వేసుకో. నా భారాన్ని నువ్వు మోయగలిగితే నీ భారాన్ని నేను తేలిక చేయడానికి ఇష్టపడతాను. అంతేకాని నా భారము నువ్వు మోయకుండా నీ భారాన్ని నేను ఎలా మోస్తాను? దేవుని యొక్క ప్రజలుగా ఇదే చెప్తున్నాడు. మీరు ఒకరి భారమును ఒకరు భరించి క్రీస్తు యొక్క నియమమును ఇలాగ సంపూర్తి చేయాలా. క్రీస్తు యొక్క నియమమే ఇదట. దేవుని యొక్క నియమం ఏంటంటే, మీలో ఒకరి భారమును ఒకరు భరించవలసిన వారు. మనం ఎప్పుడూ స్వార్థముగా ఆలోచించేవారం కాదు, నేను అని ఆలోచించేవారు కాదు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నేను అనేది మర్చిపోయి మనము అనే దాంట్లోకి వస్తాం. అలాగొస్తేనే మనం దేవుని బిడ్డలం, అలాగ రాకపోతే మనం దేవుని బిడ్డలము కాదు. సరే, మీకు చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం అండి. 4:32 వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మీయు గలవారేయుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. విశ్వసించిన వారందరూ అంటే యేసు ప్రభువుని యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏక మనసును ఏకాత్మయు కలిగిన వారై ఉన్నారు. వీళ్ళు ఒకే మనసు, ఒకే ఆత్మను కలిగిన వారు. అందుకనే నాది నీది అనేది ఇక్కడ తేడా ఏమీ చూపించలేదు. ఇది మనది అన్నారు వాళ్ళు, మనది అన్నారు. నాది అనేది మనం ఎప్పుడైతే అంటామో ఆ రోజే దేవుడు మనల్ని వదిలేస్తాడు. నీదా, నీకెక్కడి నుంచి వచ్చింది? నువ్వెలా తెచ్చుకున్నావు? నువ్వెలా సంపాదించావు? నీకు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు. మనం అంటాం, రే అనక పగలనక నా రెక్కల మొక్కలు చేసుకుని కష్టపడి సంపాదించాను తండ్రి అని అంటామంట. మనం అలా చెప్తాం, నా రెక్కల మొక్కలు చేసుకుని సంపాదించాను తండ్రి అంటామంట. దేవుడు అంటాడు, నీ రెక్కల మొక్కలు చేసుకోవడానికి ఆ శక్తిని ఎవరు ఇచ్చారు? నేను ఇవ్వలేదా? నువ్వు కష్టపడి బ్రతకడానికి నీకు శక్తినిచ్చింది ఎవరు? నేను కాదా? ఆ శక్తినే ఇవ్వకపోతే నువ్వు పని చేయగలవా? ఎలాగుంటుంది చూడు. అందుకనే మేము బైబిల్ చదువుతుంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో సొలొమోను మందిరాన్ని కట్టించేటప్పుడు
దావీదు సొలొమోను అందరినీ పిలిపించి ఈ విషయాలన్నీ చెప్పాడు. ఆయన చెప్పన్నాడు, దేవునికి నేను విస్తారమైన బంగారము నేను సమకూర్చాను, వెండి, ఇత్తడి, ఇనుము, తూయి చక్యం కానంత వాటినన్నిటినీ సంపాదించి విస్తారమైన రాళ్లను, విస్తారమైన దేవదారు రాణులను, సరళమారులను నేను సంపాదించాను. ఇవన్నీ గాక, అంటే నేను దేవుని మందిరము కొరకు సంపాదించినవే గాక నా సొంతమైన బంగారాన్ని కూడా దేవుడికి ఇచ్చేసాను అన్నాడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, ఇవన్నీ ఇవ్వడానికి నేనెంతటి వాడును, నా కుటుంబం ఏపాటిది, ఇంత నేను నీకు ఇచ్చానని ప్రజలందరూ అనుకుంటున్నారు, కానీ నేను ఇచ్చింది ఏమీ నాది కాదు, ఏది నాది కాదు. మరి నేనేమి ఇచ్చాను తెలుసా? నువ్వు నాకు ఏది ఇచ్చావో అదే నీకు ఇచ్చాను నేను. నువ్వివ్వకుండా నాకేముంటుంది చెప్పు? నువ్వు నాకు ఏది ఇచ్చావో అదే నేను నీకు ఇచ్చానే తప్ప నేను సంపాదించిందంటూ నాదంటూ నాకేమీ లేదు. అంతే తండ్రి, ఇవంతా నీదే అని చెప్తున్నాడు ఆయన. చూడండి, దావీదు దేవుడికి ఎంతగా ఆయన చెప్తున్నాడంటే, నాదంటూ నాకేదీ లేదు, ఒకవేళ నేను ఏదైనా నీకు ఇచ్చుంటే అది నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో నుంచే నేను నీకు ఇచ్చానే తప్ప నాదంటూ భూమి మీద ఏదీ లేదు, నేదేది నేను నీకు ఇవ్వలేదు అంటున్నాడు ఆయన. దేవుని ప్రజలుగా దేవుడు మనకి ఏదైనా ఇచ్చాడు అంటే అది నువ్వు సంపాదించావు అంటే అది దేవుడి వల్ల సంపాదించావు. ఆయన లేకుండా, ఆయన దయ లేకుండా నీకేదీ రాదన్నమాట, నీకేదీ రాదు. నేను నిన్నలా పేపర్లో చూశాను, జస్ట్ చూస్తే వాళ్ళకి ఒక ఆయనకి 2 కూతురులట. 2 కూతుర్ల మీద కోపం వచ్చి ఆయన సంపాదించిన ఆస్తులన్నీ, దస్తావేజులన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళ ఊర్లో ఉన్న దేవత గుళ్ళో వేసాడట. ఎంత ఆస్తి తెలుసా? 4 కోట్ల ఆస్తి అట. 4 కోట్ల ఆస్తి. వాళ్ళ పిల్లల మీద కోపం వచ్చి, 2 ఆడపిల్లల మీద కోపం వచ్చి పట్టుకెళ్ళి కాగితాలన్నీ పట్టుకెళ్ళి దేవాలయంలో ఆ గుళ్ళో పెడేశారట. మరి ఇప్పుడు దేవస్థానం ఉందా లేకపోతే ఏళ్ళదా? ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, అబ్బాయి అదేం కుదరదు, మా కాగితాలు మాకు ఇచ్చేయండి అని దేవస్థానంలో అడుగుతున్నారట కూతుర్లు. మీ బాబు వేసేసాడు, అది దేవస్థానానికే చెందుతుంది తప్ప మీకు చెందదు అని వీళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు ఎవరో చెందుతుందంటావు? నిజమా? దానికి పెద్ద గొడవట. వాళ్ళు అంటున్నారు, మాకు ఇందులో సంబంధం లేదు, ఈ ఆస్తులు దేవాలయం సంబంధించిన అంతటినీ కూడా కలెక్టర్ గారి చేతిలో ఉంటుంది, కలెక్టర్ గారు పట్టుకెళ్ళి కాగితాలు ఇచ్చేస్తాం, కలెక్టర్ దగ్గర తేల్చుకోండి, అది మీదా దేవస్థానందా. ఇప్పుడు ఎందుకు వేసాడు అలా నాన్న? అప్పుడు వాళ్ళ నాన్న పిలిచారట. ఆయన అన్నట, ఏమండి నా ఇష్టపూర్వకంగానే వేసేసిన గుళ్ళో, ఇది ఎవరికి చదువు దేవాలయానికే చెందుతుంది అంటున్నాడు. ఇప్పుడు ఏమంటారు చెప్పండి? ఆ వేసినోడు కూడా ఏం చెప్తున్నాడంటే, నేను ఏదో కోపంతో ద్వేషంతో వేయలేదు, నా ఇష్టపూర్వకంగానే అందులో వేసాను కాబట్టి దేవుడిదే, ఇక నేను ఇచ్చింది నేను తీసుకోను అంటున్నాడు. ఇప్పుడు ఏమొద్దంటారు? వస్తుందా? ఇచ్చినోడే చెప్తుండే ఇప్పుడు ఏమొస్తుంది? ఎందుకు అలా చేశాడు దేవుడు వీడికి? అంతే, వాళ్ళ మనసుని కఠినించేస్తే పిల్లల మీద తల్లిదండ్రులకు ఉండదు, తల్లిదండ్రుల మీద పిల్లలకు ఉండదు. ఇదంతా చేసేది ఎవరు? దేవుడు. అందుకని దేవుడు అంటే, నీకేదైనా కలిగింది అంటే, నీకేదైనా వచ్చింది అంటే అది దేవుడి వల్ల వచ్చింది. ఆయన ఇవ్వలేదనుకోండి, నువ్వు ఎంత పోరాటం చేసినా నీకు రాదు. అది నువ్వెంత పోరాటం చేసినా నీకు రాదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఇవ్వలేని దాన్ని నువ్వెంత పోరాటం చేయగలుగుతావు? అది అవ్వదు. అందుకనే ఈరోజు దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకున్నదంటే, నేను కఠినపరచాలన్నా కనికరింప చేయాలన్నా నేనే. ఒకవేళ నువ్వు ఏది సంపాదించాలన్నా దానికి నేను తోడుగా ఉంటేనే తప్ప నువ్వు అది పొందలేవు. నువ్వు దేవుడి దగ్గర నుంచి పొందాలి అంటే నువ్వు దీవించబడాలి అంటే అది దేవుడే నీకు సహాయం చేయాలా. నేను ఉదయకాల సమయంలో నా వ్యక్తిగతంగా నేను బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు ఇలాగ చెప్పాడనమాట. నేను చాలాసేపు ఈ మాటను ఆలోచించాను. సరే, మీకు ఆ మాటను చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము
మొదటి అధ్యాయము ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయము 11వ వచనమండి. మొదటి అధ్యాయము 11వ వచనం. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, మీ సంతానమును దేవుడు భూమి మీద విస్తరింపచేసి లెక్కింపలేనంత విస్తారమైన జనసమూహముగా చేసి ఆ దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. అది ఆ దేవుడు చెయ్యాలి. ఒకరి సంతానము అభివృద్ధి చెందాలన్నా, ఒకరు దీవించబడాలన్నా, ఒకరు ఆశీర్వదించబడాలన్నా, ఒకరు ఉన్నతమైన స్థానంలోనికి రావాలన్నా, లేక వారు ఒకరు దీనస్థితిలోనికి రావాలన్నా ఇవన్నీ నిర్ణయించేవాడు దేవుడు. ఆయన కాకుండా ఈ భూమి మీద ఏది జరగదు. అందుకని అంటాడు ఆయన, నా సెలవు లేకుండా భూమి మీద ఏం జరుగుతుంది అంటావు? నా సెలవు లేకుండా భూమి మీద జరగడానికి ఏది అవకాశం లేదు. అన్నీ నేను చెప్పినట్లుగానే జరుగుతుంది. కాబట్టి ఈ రోజున దేవుడు నీకు నాకు నేర్పించాలనుకునేది ఏంటంటే, నాకు ఇష్టమైన ప్రార్థన నువ్వు చేయగలుగుతావా? నాకు ఇష్టమైన ప్రార్థన నువ్వు చేస్తే నువ్వు సుఖముగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు, నువ్వెంతో మరి ఏ సమస్య లేకుండా నువ్వెంతో భూమి మీద సుఖ సంతోషాలతో జీవిస్తావు. అలా జీవించాలి అంటే నాకు ఇష్టమైన ప్రార్థన చేయి. మొదటి ప్రార్థన ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయి. మన కళ్ళెదుట ఎంతోమంది రక్షణ లేకుండా ఎన్ని రకాలుగా చెడిపోతున్నారు, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థనే. ఎందుకంటే నువ్వేం చేయక్కర్వద్దు. దేవుడు నీ మీద నా మీద పెట్టింది ఏంటంటే నువ్వు ప్రార్థన చేయి అంతే. అదేనా చేయగలుగుతున్నామా? అసలు ఆ చిన్న పని కూడా మనం చేయకపోతే మనం ఇంకేం చేసినట్టు? ప్రతిరోజు నువ్వు చేయవలసిన ప్రార్థన అది. నీకు కనపడిన వారి కొరకు, నీకు పరిచయమైన వారి కొరకు, నీ చుట్టూ ఉన్నవారి కొరకు, నీకు మరి నువ్వు ఉన్న గ్రామము కొరకు లేక పట్టణము కొరకు తప్పక ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రతిరోజు నువ్వు చేయవలసిన ప్రార్థన అది. వాళ్ళు మారేరా మారలేదన్నది నీ పని కాదు. నువ్వు చేసేవా లేదా? నువ్వు చేయడం వల్ల ఈరోజు కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా ఎల్లుండైనా, లేకపోతే ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరమైనా, ఎన్నో సంవత్సరాల తర్వాత అయినా నీ ప్రార్థన ఫలించగలుగుతుంది. అందుకని అంటాడు, నీతిమంతుని యొక్క ప్రార్థన బహు బలము కలిగింది. అది దేవుడు చెప్పిన మాట. నీతిమంతుని యొక్క ప్రార్థన చాలా బలమైనది. నువ్వు నిజంగా దేవుడు చెప్పినట్లుగా జీవిస్తూ నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి ఎంత శక్తి ఉంటుందో తెలుసా? మనం చచ్చిపోయినా మన ప్రార్థన మాత్రం ఈ భూమి మీద సజీవంగానే ఉంటుంది. అది నువ్వు దేని గురించి అయితే యోచన చేసావో, దేని గురించి అయితే నీ ప్రార్థన చేసావో, నీ ప్రార్థన తప్పక నెరవేరుస్తాడు దేవుడు. తప్పక నెరవేరుస్తాడు. ఎందుకంటే దేవుడు నీతిమంతులు చేసే ప్రార్థనను ఎప్పుడూ నిష్ఫలము చేసే దేవుడు కాదు. అందుకనే ప్రతిరోజు ఒక దేవుని బిడ్డ తను చేయవలసిన ప్రార్థన ఇలాంటిదన్నమాట. అందుకని అన్నాడు, మన సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి సుఖముగా నెమ్మదిగా మనం జీవించాలి అంటే మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును మనం ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి అంటున్నాడు ఆయన. ఇవి మన దేవుడికి ఇష్టమైనవి. సరే, కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా తప్పక ప్రార్థన చేసేటప్పుడు మనం దేని గురించి ప్రార్థన చేయాలి, ఎలాగూ ప్రార్థన చేయాలి, ఈ విషయాలు మనం నేర్చుకోకపోతే దేవుడు మన ప్రార్థనను వినడు. అందుకని అంటాడు, వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు అంటాడు ఆయన. వేషధారుల యొక్క ప్రార్థన మనం చేయొద్దు. ఎందుకంటే మనం దేవుని ప్రజలు, యథార్థముగా మనం దేవుణ్ణి ప్రార్థించేవారు. యథార్థముగా మనం ఎప్పుడైతే దేవుడు ప్రార్థన చేయగలుగుతామో మన ప్రార్థనను దేవుడు వినేవాడు.
కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవాతి దేవుడైన యేసు ప్రభువారు నీకు నాకు జ్ఞాపకం చేసే ఏంటంటే, మనం సుఖముగా నెమ్మదిగా బ్రతకాలి అంటే ఈ లోకములో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలా, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలా. నువ్వు నేను ప్రార్థన చేయడం వల్ల మనం ఎంత మేలు జరుగుతుందో తెలుసా? నీకు కనిపించకుండగానే దేవుడు నీకు కావలసినవన్నీ నెరవేరుస్తూ వెళ్తూ ఉంటాడు. నా ప్రార్థన అదై ఉండాలా. ఎక్కడైనా ఎప్పుడైనా మనం ప్రార్థన చేసేటప్పుడు మన కోసం మనం ప్రార్థన కాదు, కానీ అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అర్థమైందా? రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయాలి, రక్షించబడిన వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఇక్కడతోటే కాదు, రక్షించబడిన దేవుని ప్రజలు ఆత్మీయంగా ఎదగకుండా అనేక రకాలైన ఆటంకకరమైన సమస్యల వరకు ఎదుర్కొంటున్నారు. అందుకనే ఆత్మీయంగా పడిపోయిన వారి కొరకు కూడా మనం ప్రార్థించాలి. విశ్వాసులైన వారి కొరకు, బలహీనులైన వారి కొరకు మనం ప్రార్థించాలి. ప్రభువా, పలానా సహోదరుడు లేక పలానా సహోదరి ఇలాగుంది, ఈ పరిస్థితుల్లో ఉంది, ఎంత వాక్యాన్ని విన్నా లేక అనేక మందిరానికి రాలేని పరిస్థితులు, ఎప్పుడు లోకంతోటే ముడిపడిపోయిన జీవితాలు, వారిని మార్చు. అర్థమైందా? ఈ భారం మనకుందంటవా? అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ భారము దినదినము నాకు అధికమవుతుంది అంటాడు ఆయన. సంఘమును గురించిన చింత నాకు కలదు, ఈ భారము దినదినము నాకు అధికమవుతుందట. నా భారం ఏంటి అంటేనంట ఆయన అంటాడు, సంఘమును గురించిన చింత. సంఘము అనగా యేసు ప్రభువునికి రక్తం చేత కడగబడిన దేవుని యొక్క ప్రజల కొరకు ఈయన ప్రార్థిస్తూ ఉంటున్నాడట. రక్షించబడిన వారే ఎలాగున్నారు, నీ మందిరానికి వచ్చేవారే ఎలాగ ఉన్నారు, ప్రభువా వీరిని మార్చు, వీరిని మార్చు. నేను మీకు చెప్పాను, అపోస్తలుడైన పౌలు ఆయన రాసిన 12 పత్రికలు, ఆయన 12 అంటే 14 పత్రికలు ఉన్నాయి, కానీ 2 పత్రికలు రాశాడు. కాబట్టి ఈ పత్రికలు 12 పత్రికలు కూడా మీరు ఎక్కడైనా చూడండి, ఈ 12 పత్రికల్లో అపోస్తలుడైన పౌలు ఆ సంఘములో ఉన్న విశ్వాసుల కొరకు, వారి భౌతికమైన అక్కర్ల కొరకు ఒక్కసారి కూడా ప్రార్థన చేయలేదు. నేను ఈ 12 పత్రికల్ని నేను క్షుణ్ణంగా చదివాను అన్నమాట. అసలు అపోస్తలుడైన పౌలు ఎక్కడైనా వీళ్ళ కుటుంబం కొరకు కానీ, వీళ్ళ అవసరతల కొరకు కానీ, వాళ్ళ సమస్యల కొరకు కానీ ఎక్కడైనా ప్రార్థన చేశాడా అంటే ఎక్కడ చేయలేదు. ఈ 12 పత్రికల్లో వాళ్ళ కోసం ఏం చేశాడో తెలుసా? ప్రభువా, వీళ్ళ ఆత్మీయంగా ఎదిగేలాగా, నిన్ను తెలుసుకునేలాగిన, నీ జ్ఞానమును తెలుసుకునేలాగిన వీరికి సహాయము చేయి తండ్రి అని ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క రీతిగా వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. వాళ్ళ బలహీనత నెరుగుండి వాళ్ళ బలహీనతల కొరకు ప్రార్థన చేశాడే తప్ప భౌతికమైన అక్కర్ల కొరకు ఎప్పుడూ ప్రార్థన చేయలేదు ఆయన. అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేయలేదు కాబట్టి దేవుడు ఆ అక్కర్లు తీర్చలేదా? అలా లేదు. అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేయకపోయినా దేవుడు వారి అక్కర్లు ఎరిగాడు. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేశాడు కాబట్టి, వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతున్నారు కాబట్టి, ఆత్మీయంగా ఎదిగే ప్రతి ఒక్కరికి కూడా భౌతికమైన అక్కర్లన్నీ తీర్చబడతాయి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు ఈ లోకంలో సుఖంగా నెమ్మదిగా సంతోషంగా నువ్వు బ్రతకాలి అంటే ముందు దానికి ఆత్మీయమైన జీవితమే లింకప్ అయిందనమాట. నువ్వు ఆత్మీయంగా జీవించగలిగితే ఇవన్నీ నీకు కలుగుతాయి. ఇప్పుడు చూడండి, ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలన్నీ మనకు రావాలి అంటే ప్రతిదానికి ఆధార్ లింకప్ చేయమంటారు. ప్రతిదానికి ఆధార్ లింకప్. ఎందుకు ఆధార్ లింకప్? నువ్వు ఉన్నావా పోయావా? ప్రతిదానికి నీ ఆధార్, నీ అడ్రస్ అన్ని అందులోకి వెళ్ళిపోతుంది. నీ డేటా అంతా ఒక్కసారి నీ ఆధార్ గురించి కొడితే అన్నిటికీ ఆధార్ లింకప్ చేయమంటున్నారు. అలాగే ఆత్మీయ జీవితానికి కూడా నువ్వు భౌతికంగా అన్ని మేలులు పొందాలి అంటే దేవుడిలో నువ్వు ఆత్మీయమైన జీవితాన్ని జీవించాలా. ఆత్మీయమైన జీవితం లేకుండా భౌతికంగా నువ్వు ఎలా బాగుంటావు? నువ్వు భౌతికంగా బాగుండాలి అనుకుంటే నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. నువ్వు ఆత్మీయంగా ఎదగకుండా భౌతికంగా బాగోవు. అది ఎప్పటికీ జరగదు. ఒకవేళ నువ్వు ఆత్మీయంగా ఎదగకుండా భౌతికంగా బాగుండాలి అనుకుంటే దేవుడు చెప్పిన మార్గాలు వదిలేసి నీ సొంత మార్గంలోకి వెళ్ళిపోవాలా. అలాగైతే నువ్వు బాగుంటావు.
ఎంతకాలం బాగుంటావు? కొద్ది కాలమే. నీ తెలివితేటలు, నీ జ్ఞానము, నీ బలము, నీ శక్తి, నీ యుక్తులన్నీ కలిగి నువ్వు ఏదైనా చేసి నువ్వు సంపాదించుకోబడవచ్చు అనుకుంటావేమో. అది కొద్ది కాలం మాత్రమే దాన్ని అనుభవిస్తావు, అంతకంటే ఎక్కువ కాలం అనుభవించు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉన్నాడు, ఖచ్చితంగా అన్యాయముగా సంపాదించిన దానిని ఎవ్వరూ అనుభవించరట. ఇందాక నేను బైబిల్ చదువుతుంటే ఏం చెప్పాలని చాలాసేపు దేవుడి దగ్గర కూర్చొని అనమాట. కూర్చొని నేను తిప్పుతూ ఉంటే ఒక మాట నాకు ఇలాగొచ్చింది. సరే మీకు చూపిస్తాను ఆ మాటను చూపిస్తాను. ఆయన ఏం చెప్పాడు అంటే ఇలాగ చేస్తేనంట దీనివల్ల ఎంత ప్రమాదం ఉందో, ఎంత ఆపద ఉందో ఆయన ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చెప్తున్నాడు. ఆయన ఏం చెప్పాడో మీకు ఒక మాట చూపిస్తాను. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 6 వచనం అండి. 2:6 వచనం. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకాటు సొమ్మును విస్తారముగా పట్టుకుని వానికి శ్రమ. వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతరుని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెతను ఎత్తుదురు కదా. సరే, అన్యాయంగా సంపాదించేస్తే మనం అనుకుంటాం డబ్బు మీద డబ్బు వచ్చేస్తూ ఉంటుందట. అప్పుడు ఎలా ఉంటుందట మనకి? ఇక నాకేటి అనుకుంటామంట. కానీ దేవుడు అంటున్నాడు, నీకు అన్ని శ్రమలే వస్తాయట. అన్యాయమైన సంపాదించే వాళ్ళు అన్నిటికీ కష్టాలే ఉంటాయట. మనం అనుకుంటాం ఎందుకు వస్తాయండి బాబు కష్టాలు, ఆలే సుఖంగా బతుకుతారు, ఆలే డబ్బులు సంపాదించేసి ఆలే పెద్దోళ్ళు అయిపోతారు, చూస్తున్నాం కదా మేము ఎంత పెద్దోళ్ళు అయిపోయారు. కానీ వాళ్ళు పడే బాధలు ఎవరికి తెలుసు? ఆ లోన పడే బాధ దేవుడికి తప్ప వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు. పైకి అనుకుంటున్నారు వాళ్ళకేటమ్మా వాళ్ళని తోటి వ్యాపారం చేస్తున్నారు, వీళ్ళకేటమ్మా ఎంత సంపాదించారు, వీళ్ళు ఎలా సంపాదిస్తున్నారు అలా. ఇక్కడ బైబిల్ దేవుడు చెప్తున్న మాట, తమది కాని దానిని ఆక్రమించేవాడికి శ్రమ, అధిక వడ్డీని తీసుకునేవాడికి శ్రమ. వాళ్ళకే శ్రమ ఉంటుందని అనుకున్నారు. ఇది దేవుడు చెప్తున్న మాట, మనుషులు చెప్పే మాట కాదు. తప్పక వాళ్ళు శ్రమ పడతారు. కాబట్టి దేవుని బిడ్డలు అందుకే ఈ లోకములో జీవించినంత కాలము కూడా దేవుని కొరకు యథార్థంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. అన్యాయమైన దేనిని కూడా వారు తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. ఎందుకంటే దానివల్ల కష్టాలే, దానివల్ల శ్రమలే, దానివల్ల మన జీవితమే నాశనం అయిపోతుంది. అంత తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. అన్యాయమైన సంపాదించే వాళ్ళు ఎవ్వరూ సుఖపడరు, ఎవ్వరికీ సంతోషం ఉండదు. అందుకనే ఈరోజు దేవుడు మరలా అంటున్నాడు, నీతిమంతుడిగా యథార్థముగా జీవించి నీకు కలిగింది కొంచెమైనా చాలు, దానితో సంతోషంతో జీవించు, అప్పుడు నీకు ఏ సమస్యలు రాదన్నమాట. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకున్నది అంటే, మనం సుఖముగా నెమ్మదిగా బ్రతకాలి అంటే మనం ప్రార్థనల్లో ఎలాగూ ప్రార్థన చేయగలుగుతున్నాం, ఎవరి కోసం ప్రార్థన చేయగలుగుతున్నాం, దేనికోసం ప్రార్థన చేయగలుగుతున్నాం, ఇలాంటివి మనం తెలుసుకోకుండా ఎప్పుడూ దేవుడు ప్రార్థన చేయమన్నాడు కదా, ప్రభా నా ఇంట్లో ఉన్న వాళ్ళని, నా కుటుంబాన్ని, నన్ను, నా సమస్యలు, నా కష్టాలు, నా బాధలు ఇవే తండ్రి, నా వ్యాధులు ఇవే ఉన్నాయి, నాకు సహాయం చేయ తండ్రి అని. సరే, ఇది కాదు. నేను ఒకసారి పరిచర్యకి వెళ్ళానమాట. ఒక చోట వెళ్తే వాళ్ళందరూ ప్రేయర్ రిక్వెస్ట్లు నాకు రాసేసి తెచ్చి ఇచ్చారనమాట. అన్న మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి అంటే ఇవ్వడం తప్పు కాదు. సరే,
వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ జాగ్రత్తగా చదివాను. మరి ప్రార్థన చేయాలి కదా. మా ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయన్న, మా ఇంట్లో ఎలాగ ఉన్నారన్న, మా పిల్లలు ఎలాగ ఉన్నారన్న, మా ఆయన ఎలాగ ఉన్నాడన్న, మా సమస్యలు ఎలాగ ఉన్నాయన్న, వీటి కొరకు ప్రార్థించి ఇవన్నీ చక్కబడిపోవాలా, ఇవన్నీ దేవుడు తీర్చేయాలా. దేవుడు అన్నీ తీర్చితే ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారనమాట. అది సరే. అప్పుడు నేనన్నాను, ఇదేనా ఇంకేమైనా ఉన్నాయా అని అడిగాను. ఇంకేం లేదు. అప్పుడు చెప్పానమాట, అసలు మీలో ఒక్కరేనా అన్నా మా ఆత్మీయ జీవితం కోసం ప్రార్థన చేయండి, ముందు మేము దేవుళ్ళో ఎదగాలి, మా కోసం ప్రార్థించండి. ఒక్కరు రాశారా? మీ ఆత్మీయ స్థాయి అంటే ఇక్కడే అర్థమైపోతుంది. మీ ఆత్మీయ స్థాయి అనేది ఎక్కడ అర్థమవుతుందంటే నువ్వు అడిగే వాటిలోనే ఉంది. నువ్వు అడిగే వాటిలోనే ఉంది. ఇది కాదు, ముందు నువ్వు దేవుళ్ళో స్థిరపడాలా. అసలు నువ్వు దేవుళ్ళో స్థిరపడితే నీకు భౌతికమైన సమస్యలే ఉండవు కదా. నీకు సమస్య లేకుండా దేవుడు చేస్తాను అంటున్నాడు. ముందు ఆ దేవుడు చెప్పినట్టు వినం, కానీ మన సమస్యలు మాత్రం తీరిపోవాలా. అదలా సాధ్యం. అది ఎప్పటికీ సాధ్యం కాదు. నీ సమస్య తీరాలి అంటే మనం దేవుళ్ళో ఉండాలి కదా. ఆయన చెప్పినట్లుగా జీవించాలి కదా. ఆయన చెప్పినట్టుగా జీవించం కానీ మన సమస్యలు మాత్రం దేవుడు తీర్చేయాలా. ఆయన అంటాడు, లేదు లేదు, నేను అలాంటి దేవుడిని కాదు. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆయన నీకు సుఖము నెమ్మది ఎక్కడుందో తెలుసా? నిన్ను గురించి నువ్వు మర్చిపోయి ఇతరుల గురించి నువ్వు ఆలోచించు. రక్షణ లేని వారి కొరకు, అధికారులైన వారి కొరకు, నాయకులైన వారి కొరకు, ప్రభుత్వాల కొరకు, రాజుల కొరకు, ప్రజలందరి కొరకు మనం ప్రార్థన చేసేవారు ఉండాలి. అంతేకాదు నీ చుట్టూ ఉన్న సమాజము, నీతో పరిచయమైన వారు, నిన్ను ఎరిగిన వారు, ఇలాంటి వారి కోసం ప్రార్థించే, నీ ఇరుగు పొరుగు కోసం ప్రార్థించే. ప్రభువా, ఎంతమంది రక్షణ లేకుంటున్నారు, ప్రభువా వీరిని మార్చు, వీళ్ళ నరకానికి పోకుండా కాపాడు. సాతాను వీరిని ఎంతో బలంగా బంధించి వారిని నీ దగ్గర నుంచి దూరం చేసింది, వారి సాతానిక చేతుల నుంచి విడిపించు. ఇది మన ప్రార్థన. నిజంగా నువ్వు ఎప్పుడైతే అలా ప్రార్థన చేయగలుగుతావో దేవుడు అంటాడు, నా బిడ్డ చూసావా, తన కోసం తను అడుగుతలేదు, ఇతరుల కోసం అడుగుతుంది, కాబట్టి తప్పక నేను సహాయం చేయాలి, నేను తప్పక సహాయం చేస్తాను. అది దేవుని బిడ్డలకు ఉండే మనసు ఏంటో తెలుసా? ఇలాంటి మంచి మనసు కలిగిన వారు. ఇలాంటి మంచి మనసును కలిగి ఉంటే దేవుడే నీ అక్కర్లన్నీ తీర్చగలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుడు అంటున్నాడు, నువ్వు సుఖముగా నెమ్మదిగా ఉండాలి అంటే నీ కోసం కాదు నువ్వు ప్రార్థించు, ఇతరుల కోసం ప్రార్థించు, ఇతరుల యొక్క భారమును భరించు. ఇలాగ నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతావో అప్పుడే నువ్వు సుఖముగా నెమ్మదిగా బ్రతుకుతావు. కాబట్టి మరి ఈ సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా లోకంలో ఉన్న వారి కొరకు ప్రార్థించేద్దాం, ప్రభుత్వాల కొరకు ప్రార్థించేద్దాం, నాయకులైన వారి కొరకు, అధికారులైన వారి కొరకు ప్రార్థించేద్దాం. అలాగే రక్షించబడిన దేవుని బిడ్డలు, ఆత్మీయంగా పడిపోయిన వారి కొరకు ప్రార్థించేయండి. దేవుని బిడ్డలు హింసించబడుతున్న వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుని సేవను చేస్తున్న దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి రక్షించబడ్డామని చెప్పుకుంటూ సాతానుల చేతిలో మోసగించబడి, తప్పుడు బోధల్లో, తప్పుడు బోధకుల చేతిలో బంధించబడి మరి నిత్య నరకానికి పాత్రలు అవుతున్నారు, వాక్యానికి విరోధమైన జీవితాన్ని జీవిస్తున్నారు, వారి కొరకు ప్రార్థిస్తారు. ఇలాగా ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎన్ని అక్కర్లు ఉన్నాయో అర్థమైందా? వీటి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారు ఉంటున్నాం. అలా తర్వాత మన తోటి సహోదరి సహోదరుల కొరకు, అలాగే అనారోగ్యంతో ఉన్న బలహీనులైన వారి కొరకు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారి కొరకు, అలాగే మరి తిరిగి మన వ్యక్తిగతంగాను మన కుటుంబంగాను మన సమస్యల కొరకు ప్రార్థన చేయండి. అలాగే తిరిగి ఆదివారం పరిచర్య కొరకు మరి నిలబడుచుంటున్న దైవజనులైన వారిని దేవుడు అభిషేకించేలాగా, ఇక్కడ కొండపల్లిలో కూడా నిలబడే వారిని దేవుడు అభిషేకించేలాగా ప్రార్థన చేయండి. ఆ తర్వాత మనకి వ్యక్తిగతంగా కుటుంబంగా ఉన్న మన సమస్యల కొరకు కూడా ప్రార్థిస్తాం. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది సమయం ప్రార్థనలోనికి వెళ్దామండి. ఆ రీతిగా